హలో గాయ్స్. అరే మీర్రా. హలో గాయ్స్. ఓకే వచ్చేసి మనం నాగోల్లో ఉన్నాం. టుడే గోయింగ్ టు టూర్ కోహిడా. చెప్పు బాయ్, మొత్తం సపోర్ట్ చేస్తారు. కోహిడా పోతున్నాం ఈరోజు. లెట్స్ గో. ఏయ్ బాబు లేవ్, ఏయ్ బాబు లేవ్. సో గాయ్స్, కోయిడా రూట్ క్లిప్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకే గాయ్స్, హైట్ నగర్ నుండి విజయవాడకి వెళ్ళే హైవే ఎక్కేసినాం. ఇంకా 10 minutesలో మన లొకేషన్కి రీచ్ అయిపోతాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం కోయిడా విలేజ్కి ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇంకొకటి వచ్చేసి మన వెహికల్ ట్రబుల్ ఇచ్చింది మధ్యలో. దానివల్ల కొన్ని లొకేషన్స్ కూడా చాలా మిస్ అయినాం, చేయలేకపోయినాము. అండ్ మేము చాలా సఫర్ అయిపోయినాం అన్నమాట. అంటే బండి ఇప్పుడు వెహికల్ వచ్చేసి ట్రబుల్ ఇవ్వడం వల్ల ఎక్కడ మాకు పంచర్ షాపులు దొరకలేదు, మెకానిక్ షాపులు దొరకలేదు, చాలా టైం వేస్ట్ అయింది. అండ్ వచ్చేసి ఇప్పటికైతే మేము కోయిడా విలేజ్కి ఎంటర్ అయిపోయినాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మన లొకేషన్ కూడా వచ్చేస్తుంది, బ్యూటిఫుల్ లొకేషన్. ఓకే, మొత్తం చూడండి. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం ఇక్కడ రైట్ తీసుకుంటున్నాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ లొకేషన్కి రీచ్ అయిపోయినాం. కోయిడా హనుమాన్ టెంపుల్ కమాన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, రీచ్ అయినాం ఇక్కడికి. కానీ ప్లేసెస్ అంటే అడ్డ ఓల్గా ఉన్నాయి అనమాట. మన వినయ్ బాయ్ మోడల్ అండ్ అభిషేక్ బాయ్, ఆదిత్య బాయ్, మొత్తం ఎవరికి ఇంటలేరు. మీరు ఇటు రావాలి. కానీ మస్తు ఉందన్నమాట, చాలా. అంటే మోడల్ వాక్ చేయి ఆదిత్య భాయ్, ఒకసారి మోడల్ వాక్ చేయి. సార్ ఏంటి సార్ అది? ఫ్యాన్స్ వచ్చేస్తారు. స్టైల్ సికందర్ మోడల్, స్టేడియంల తద్దరిలే ఈలల్, కోరిల కేజీ కేకల్, హై క్లాస్ రాయల్ మోడల్.
చేస్తారు. ఈ నుంచి చార్మినార్ మధ్యలో ఉంటది కదా, మధ్యలో ఎందుకు కనబడతలేదు? అరే గీ నుంచి ఎందుకు కనబడతారా చార్మినార్? అడ్డం వచ్చిండ్రా అది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎట్లుంది మరి ఇది? రచ్చ రచ్చ. తగ్గేదేలే అది. ఇప్పుడు బ్యాక్ టు గో. దిగండి దిగండి, నేను వస్తా. అరే నాకు కాలు వణుకుతున్నాయి, జరా చూసుకోరు నన్ను. అసలే ఫోన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు మనీ ఏం కావాలంటానికి? ఇక్కడ బ్రష్ చేసింది లేదు. నువ్వు చేసినావా? నేను కూడా చేయాలి. పొద్దుగా కాన్ చేస్తా. నెత్తికి నూనె పెట్టినా పొద్దుగా స్నానం చేయాలి. కడుక్కున్నా. రాత్రి నూనె పెట్టినా అన్నాడు, నెత్తి కడుక్కోరా అంటే దాని బదులు స్నానం చేసడం బెస్ట్ అని అన్నాడు. అన్ని ఏదో మాటలు మాట్లాడిండు. ఇప్పుడు చూడు పొద్దుగా అలా లేచిండు, స్నానం చేయలేదు, బ్రష్ చేయలేదు, ఏం చేయలేదు. రోజు స్నానం కూడా ఒంటికి మంచిది కాదు, ఒంటికి కూడా మంచిది కాదు. అప్పుడు మీరు ఫ్రేమ్ ఉంటలేరు. ఏంటి సార్ అది? నువ్వే ఫ్రేమ్ లో తీయాలి మరి. మీరు ఫోటోగ్రాఫర్ ఎందుకైనా ఆటో